స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రభువా రేపొద్దున ఎగ్జామ్ ఉండే ప్రభువా, నీవే నాయనా మీరు దర్శించండి ప్రభువా. ఎగ్జామ్లో ప్రభువా నేను పాస్ అవ్వాలి ప్రభువా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసయ్యా యేసయ్యా. అయ్యా కన్నీరు కారుస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా గిన్నె నిండిపోయింది ప్రభువా. యేసయ్యా నీ మీద విశ్వాసం ఉంచాను ప్రభువా. అయ్యా నువ్వు ఉండవని తండ్రి, నేను చదవను కూడా చదవలేదు ప్రభువా. ఎగ్జామ్లో పాస్ అవ్వాలి ప్రభా. అయ్యో కన్నీళ్ళు చూడండి ప్రభా, కారిపోతా ఉన్నాయి ప్రభా. అయ్యా అయ్యా కన్నీళ్ళన్నీ కారిపోతున్నాయి ప్రభా. అయ్యా కొత్త గొడ్లు ప్రభా తడిసిపోతున్నాయి ప్రభా. అయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రభువా నువ్వు పాస్ చేస్తావని నాయన తండ్రి, నేను ప్రభువా చదవను కూడా చదవలేదు ప్రభువా. పుస్తకాలు కూడా తీయలేదు ప్రభువా. మా నాన్నవాళ్ళు పుస్తకాలు కూడా కొనలేదు ప్రభువా. యేసయ్యా యేసయ్యా. అయ్యా నీవే ప్రభువా నన్ను పాస్ చేస్తావని, నన్ను ఎగ్జామ్లో నా యొక్క మంచి మార్కులు నాకు ఇస్తావని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేసి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ గారు హల్లెలూయా. అయ్యా ఏంటయ్యా? అమ్మగారు వందనాలయ్యా. వందనాలు అమ్మగారు. వందనాలయ్యా. వందనాలమ్మా. ఏం ప్రార్థన చేసావయ్యా? అవునయ్యా అవునమ్మా. అమ్మా ఎన్ని కన్నీళ్ళే? అవునమ్మా కన్నీళ్ళేనమ్మా. మొహం మీద కూడా కన్నీళ్ళేనయ్యా? కన్నీళ్ళేనమ్మా. అమ్మా కన్నీళ్ళ? అవునమ్మా. ఇంత ప్రార్థన చేసావయ్యా? అవునమ్మా. అమ్మా చూడమ్మా, ఇదిగో చూడండి అమ్మా, గిన్నె నిండిపోయిందమ్మా. పొంగి పోరుతుందయ్యా. అమ్మా అప్పుడు దావీదు ప్రార్థన చేస్తే పొరిపే తేలిపోయిందంట. అవునయ్యా. అందుకని కాకపోతే నాకు గిన్నెలోనే నిండిని, గిన్నె కూడా నిండలా. ఎందుకు ఎంత ప్రార్థన చేసావు? మొత్తం నా కన్నీళ్ళే. ఎందుకు చేసావా ఎంత ప్రార్థన? నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలని. పాస్ అవటాగా? సరేనయ్యా. పాస్ అవ్వాలని అందుకని అమ్మగారు ఇదిగో నా ఒంట్లో కన్నీరంతా కార్చేశాను అమ్మగారు. మీరు కూడా ప్రార్థన చేయండి అమ్మా. సరేనయ్యా. దేవుడు చేస్తాడని నాకు తెలుసమ్మా. ప్రార్థన చేస్తానయ్యా. అమ్మా అలాగేనమ్మా. ఆమేన్. నీ ఫోన్ అటు వెళ్ళింది కావాలా? చక్కగా ఎగ్జామ్లో ఎలాగైతే మాత్రం పాస్ అయిపోయాను. ఎగ్జామ్లో చక్కగా మంచిగా దేవుడు మంచి మార్కులు ఇచ్చాడు. నేను కార్చిన కన్నీరును బట్టి, నేను చేసిన ప్రార్థన బట్టి, నా సంఘం యొక్క ప్రార్థన బట్టి దేవుడు మంచిగా మరి నా ప్రార్థన ఆలకించి నాకు మంచి మార్కులు ఇచ్చాడు దేవుడు. మరి ఈ సమయంలో సరే మంచిగా మార్కులు ఇచ్చాడు. కానీ జాబు ఈయన ఫోన్ వచ్చింది. ఎవరో ఫోన్ చేసినట్టుండారే. ఫోన్ వచ్చింది. హలో అయ్యా, నేనయ్యా పాస్టర్ అమ్మగారిని. అమ్మగారు చెప్పండి అమ్మగారు. ఎగ్జామ్లో పాస్ అయ్యావయ్యా? అమ్మగారు పాస్ అయిన అమ్మగారు. పాస్ అయ్యాను కానీ అమ్మగారు ఒక దిగులుంది అమ్మగారు. ఏంటి అమ్మగారు? ఎగ్జామ్లో పాస్ అయ్యాను కానీ అమ్మగారు జాబ్ రాలేదు అమ్మగారు. పాస్ అయ్యావయ్యా? పాస్ అయినమ్మా, మంచి మార్కులు వచ్చినాయి అమ్మా. మరి కృతజ్ఞత కూడికి పెట్టుకుంటావయ్యా? అమ్మగారు ఇందాక అమ్మగారు పెట్టుకుంటాను అమ్మగారు కృతజ్ఞత గుడిగా. సరేనయ్యా అమ్మగారు పెట్టుకుంటాను కానీ అమ్మగారు ఈ యొక్క జాబ్ రావాలి అమ్మగారు. జాబ్ నిమిత్తం ప్రార్థన చేయండి అమ్మగారు. సరేనయ్యా చేద్దామయ్యా. మర్చిపోకుండా మీరు మాత్రము జాబ్ గురించి ప్రార్థన చేయండి. మరి మంచిగా మరి ఎగ్జామ్లో పాస్ చేశారు దేవుడు. ఎగ్జామ్లో మరి దేవుడు పాస్ చేసిన గురించి, ఈ యొక్క ఉద్యోగం గురించి కూడా ప్రార్థన చేయండి. ఉద్యోగం రాగానే అమ్మగారు సరేనయ్యా నేను
కృతజ్ఞత కూడి పెట్టేసుకుంటాను అమ్మగారు. సరే సరే అమ్మగారు, సరే ఉంటా. ప్రార్థన చేయండి, మన సంఘంతో కూడా చెప్పండి అమ్మగారు. సరేనయ్యా. అయ్యో, ఇంకా జాబ్ రాలేదు. ఈ జాబ్ ఎప్పుడు వచ్చిద్దో, నాకు జాబ్ ఎప్పుడు రావాలి, నాకు పెళ్ళి ఎప్పుడు అవ్వాలి, నా పొట్టేమో ముందుకు వచ్చేస్తుంది. ఇంతవరకు జాబ్ రాలేదు. అందరేమో కనపడ్డ వాళ్ళందరూ, అయ్యా నీకు జాబ్ రాలేదు ఇంకా, అయ్యా ఇంకా నీకు జాబ్ రాలేదా, ఆ పిల్లాడికి వచ్చింది, ఇదిగో ఈ పిల్లాడికి వచ్చింది, అదిగో నవ్యకు కూడా వాలంటరీ జాబ్ వచ్చేసింది, అయ్యా ఇంకా నీకు జాబ్ రాలేదా. ఏంది అందరూ ఎట్ట అన్నారు నన్ను, నాకు జాబ్ రావాలి. లాభం లేదు. కానీ ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఎగ్జామ్లో చదవకపోయినా కానీ పాస్ అయిపోయా. ఇప్పుడు ఏం చేయాలంటే చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చేయాలి. కన్నీరు కార్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని నా పట్ల జరిగిస్తాడు. ప్రార్థనా మందిరంలో ఎవరు లేరు, చక్కగా ప్రార్థన చేసుకుందాం. చర్చిలోకి వచ్చి, యేసయ్యా ప్రభువా, ఈ యొక్క సమయంలో నాయనా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ సమయంలో మీరు దర్శించండి ప్రభా. నా యొక్క జాబుని సహాయం చేయండి తండ్రి. అయ్యా నాకు జాబు రావటం లేదు ప్రభా, మీరే నాకు దయచేయండి ప్రభా. ఎగ్జామ్లో ప్రభా మంచి మార్కులు ఇచ్చావు నాయనా, నీకు వందనములు తండ్రి. అదే రీతిగా ప్రభా నాకు ప్రభా జాబ్ వచ్చినట్లుగా నాయనా మీరే సహాయం చేయండి, మీరే సహాయం చేయండి ప్రభా. అయ్యా నాకు జాబు వచ్చినట్లుగా ప్రభా. అయ్యా ఈ గిన్నె నిండిపోతుంది ప్రభా, నా కన్నీరు చూడండి ప్రభా. అయ్యా నా కన్నీరు కారిపోతున్నాయి నాయన, మీరే జాబు సహాయం చేయమని, మీరు జాబ్ ఇస్తారని నమ్మి అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా అయ్యా నీ కోసం చూడయ్యా, నా కోసం ప్రభా కన్నీరు కార్చానయ్యా. పాస్టమ్ గారు ఇంక రావట్లేదు ప్రభా, కన్నీరు కార్చానయ్యా. అయ్యా అమ్మగారు వందనాలు అమ్మగారు. మళ్ళీ వందనాలయ్యా. వందనాలు అమ్మగారు. ఏంటయ్యా చాలా కాలం క్రితం చేసావు ఇలాంటి ప్రార్థన, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నావు? అమ్మగారు అప్పుడు దేవుడు మంచిగా చదువులో పాస్ అవ్వడానికి సహాయం చేశాడమ్మా. ఉద్యోగం రావట్లేదు అమ్మగారు. అందుకని అమ్మగారు మందిరానికి వచ్చి కన్నీరు కారిస్తే దేవుడు గొప్ప జాబ్ ఇస్తాడని మందిరానికి వచ్చి కన్నీరు కార్చాను అమ్మగారు. మీరు చూడండి అమ్మగారు, కన్నీరు అమ్మగారు. చూస్తున్నానయ్యా కన్నీళ్ళు. అమ్మా మీరు కూడా ప్రార్థన చేయండి అమ్మగారు. ఒంట్లో ఉన్న కన్నీరు మొత్తం వెళ్ళిపోతుంది అయ్యా. అవును అమ్మగారు, అమ్మగారు ప్రార్థన చేయండి అమ్మగారు. సరేనయ్యా. అమ్మగారు మంచిగా జాబ్ వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. సరే అమ్మగారు, సరేనయ్యా ప్రార్థన చేయండి అమ్మగారు. ప్రార్థన చేస్తానయ్యా. మరి మీరు కృతజ్ఞతాకుడు పెట్టుకుంటారా? అయ్యో ఇది ఒకటి అడ్డం వచ్చింది మధ్యలో. అమ్మగారు, అమ్మగారు ఖచ్చితంగా అమ్మగారు, ఖచ్చితంగా జాబు రాగానే అమ్మగారు ఫస్ట్ జీతం రాగానే జీతం మొత్తం పెట్టి అసలు ఇదిగో ఈ ప్రజల మొత్తానికి భోజనం పెట్టేద్దాం అమ్మగారు. కృతజ్ఞత కూడి పెట్టుకుంటాను అమ్మగారు. అప్పుడు అమ్మగారు ఉద్యోగం గురించి, చదువు గురించి, ఉద్యోగం గురించి రెండుడి గురించి కూడా అమ్మగారు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాను అమ్మగారు. సరేనయ్యా, ప్రార్థన చేయండి అమ్మగారు. ప్రార్థన చేద్దామయ్యా. సరే అమ్మగారు, మంచి జాబ్ సహాయం చేస్తాడు. నువ్వు కూడా ప్రార్థన చేసుకో. అలాగే రోజు కన్నీళ్ళు విడిపోబాకయ్యా. అలాగే అమ్మగారు, గిన్నెలు నిండేస్తాను అమ్మగారు. ఆమె హల్లెలూయా. ప్రభు మంచిగా చక్కగా దేవుడు నాకు జాబ్ రావడానికి సహాయం చేశాడు. అబ్బా 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది, దర్జాగా కాలు మీద కాలేసి కూర్చోవచ్చుగా. కాకపోతే చక్కగా దేవుడు మంచిగా నాకు జాబుని సహాయం చేశాడు. ఆహా హల్లెలూయా అని పాడి స్తుతించారే రారే. అమ్మో ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది. అబ్బో ఓరు నాయనా, పాస్టమ్ గారు చేసిందిరా బాబు. ఏం చెప్పాలి ఇప్పుడు ఈ పాస్టమ్ గారికి? హలో హలో,
అమ్మగారు వందనాలయ్యా, గుర్తుపట్టావయ్యా? అమ్మగారు నేను గుర్తుపట్టాను అమ్మగారు, మా భాషణ గారిని గుర్తుపట్టానమ్మా. మరి మంచిగా జాబ్ వచ్చింది కదయ్యా, అమ్మా కూడి పెట్టించుకుందామయ్యా. అమ్మగారు పెట్టించుకుంటాం అమ్మగారు, కాకపోతే కొంచెం బిజీగా ఉన్నాను అమ్మగారు. జాబు సెలవులు ఇవ్వటం లేదు వీళ్ళు. శాలరీ వస్తుంది కానీ ఉద్యోగం చేపిస్తున్నారు కానీ అమ్మగారు సెలవు ఇవ్వట్లేదు అమ్మగారు. ఖచ్చితంగా అమ్మగారు పెట్టుకుందాం అమ్మగారు, సరేనయ్యా. ఖచ్చితంగా. మరి కాకపోతే చిన్న యొక్క మనవగా అమ్మగారు చిన్న ప్రార్థన చేయండి. చెప్పండి అయ్యా. ఎందుకంటే కూడికి పెట్టుకుంటాను అమ్మగారు, కానీ ఈ యొక్క ఉద్యోగం వచ్చింది కానీ అమ్మగారు నాకు, అమ్మగారు ఉద్యోగం వచ్చింది కానీ అమ్మగారు పెళ్లి గురించి ప్రార్థన చేయండి అమ్మగారు. సరేనయ్యా. ఖచ్చితంగా ఇప్పుడు పెట్టేసుకుందాం అమ్మగారు, కృతజ్ఞత కూడి పెట్టేసుకుందాము. కానీ ఈలోపు అసలు పెళ్లి కాకముందే కూడికి పెట్టేసుకుందాం. కాకపోతే మీరు ప్రార్థన చేయండి అమ్మగారు, పెళ్లి గురించి ప్రార్థన చేయండి అమ్మగారు. సరే ఉంటానమ్మా. సరేనయ్యా, చేద్దామయ్యా పెళ్లి గురించి. ఓకేనమ్మా. సరేనయ్యా, ఉంటాను. ఏంది అసలు మంచి ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, కానీ ఎవరు పిల్లనెత్తల్లా, ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా పిల్లనెత్తల్లా. పెళ్లి కోసం ఎన్నిసార్లు తిరిగాను, ఎంతమంది పెళ్ళాళ్ళ దగ్గర తిరిగాను, ఎంతమందికి చెప్పాను, ఒక్కళ్ళు కూడా పిల్లని చూస్తల్లా. తెలుగు మ్యాట్రిమోనీలో చూశాను, ఇంగ్లీష్ మ్యాట్రిమోనీలో చూశాను, హిందీ మ్యాట్రిమోనీలో, సైన్స్ మ్యాట్రిమోనీలో, సోషల్ మ్యాట్రిమోనీలో, ఆంధ్ర తిరిగాను, తెలంగాణ తిరిగాను, తమిళనాడు తిరిగాను. ఎక్కడ తిరిగినా కానీ ఒక్కడు కూడా పిల్లనిత్తలా. ఈ పొట్టేమో ముందుకు వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళందరూ ముఖం ఎంగ చూడకుండా పొట్ట ఎంగ చూస్తున్నారు. అయ్యో ఏందయ్యా మీ అబ్బాయికి పొట్ట ఉందని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. చెప్పను కూడా చెబుతా కనీసం, అయ్యా నీకు పొట్ట ఉంది పిల్లనియమని. పొట్ట చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. లాభం లేదు. కానీ ఇదంతా కాదు, కానీ దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి దేవుడు సన్నిధిలో కన్నీరు కారిస్తే కానీ దేవుడు కార్యం చేయడు. మరి ఈ సమయంలో దేవుని మందిరానికి వెళ్దాం. దేవుని మందిరంలోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకుని మోకరించి, అయ్యో మోకాళ్ళు లొంగతల్లా ఛానల్ అవుతుంది ప్రార్థన చేసి, అయ్యో బాబా మోకాళ్ళు లొంగతల్లా ఛానల్ అవుతుంది ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుంటా, ప్రభువా పరిశుద్ధుడా, అయ్యా తండ్రి నాకు ప్రభువా పెళ్ళి కావట్లేదు తండ్రి, మంచి ఒక సంబంధాన్ని చూడు ప్రభువా. ఒక అమ్మాయి కూడా నాకు నచ్చలేదు ప్రభా, ఒక అమ్మాయి కూడా నేను నచ్చలేదు ప్రభా. అయ్యా అయ్యా కన్నీరు కాస్తున్నానయ్యా, నా కన్నీరు చూడండి ప్రభా. యేసయ్యా ప్రభువా, అయ్యా నా కన్నీరు చూడండి అయ్యా, గిన్నె నిండి పొంగి పొర్లిపోతుందయ్యా. యేసయ్యా నా యొక్క వివాహం విషయంలో తండ్రి, అయ్యా ప్రభువా అప్పుడెప్పుడో ప్రభా పక్కట ఎముక తీశానన్నావు ప్రభా, ఇంతకు నా ఎముక తీసావా తీయలేదు ప్రభువా, నా ఎముక తీసావా తీయలేదా, నా ఎముక ఎక్కడుంది ప్రభువా, అయ్యా నా పక్కటెముక ఎక్కడుంది ప్రభువా. యేసు నామములో నా పక్కనెముడికిని నా దగ్గరికి నువ్వు నడిపించి ఉన్నావని అడిగి వేడుకుని నమ్ముకునుచున్నాము తండ్రి, ఆమె హల్లెలూయా. యేసు నామంలో ప్రార్థన చేశాము. ఖచ్చితంగా అమ్మగారు వందనాలు అమ్మగారు, వందనాలు అమ్మగారు. మళ్ళీ కన్నీరు విడుస్తున్నావయ్యా? చేస్తున్నాను అమ్మగారు. ఎన్నిసార్లు కరుస్తావయ్యా కన్నీళ్ళు? అమ్మా దేవుడు సన్నిధిలోకి వచ్చి కన్నీరు కారుస్తున్నాను అమ్మగారు. నీ ఒంట్లో కన్నీరు మొత్తం పోతుందయ్యా. ఒరే పిల్లలు అమ్మగారు, అమ్మగారు కన్నీరు కారుస్తున్నాం అమ్మగారు. కానీ ఇప్పుడు దేనికయ్యా అమ్మగారు, అమ్మగారితో చెప్పాలంటే సిగ్గి అతను. ఎందుకని ఒక కూడి కూడా పెట్టుకోలేదు కదా, ఇది మనసులో మాట. ఒక కూడి కూడా పెట్టుకోలేదు కదా, ఈ అమ్మగారేమో కూడికి అనిద్ది, నేనేమో కూడికి పెట్టలేకపోతున్నా. అమ్మగారు చెప్పండి అయ్యా. పెళ్లి కోసం అమ్మగారు. పెళ్లి కోసం అయ్యా? అవునమ్మా. ఒక అమ్మాయి కూడా దొరకలేదమ్మా పెళ్లి చేసుకుందామంటే, ఎవరికి నచ్చలేదు అమ్మగారు. ఎందుకయ్యా? మంచి జాబ్ ఉంది కదా. అమ్మ జాబ్ ఉంది, మాకు నల్లగుందన్నారు, పొట్ట ముందుకుందన్నారు అమ్మగారు. అయ్యో ప్రార్థన చేయ గట్టిగా. ఇంకా అమ్మగారు కొంచెం పొట్టి అమ్మాయినా పర్లేదు అమ్మగారు, అమ్మగారు ప్రార్థన చేయండి అమ్మగారు. అంతకుముందు అయితే అమ్మగారు నాకు ఎర్రగా ఉండాలి, చక్కగా చన్నగా ఉండాలి, అందంగా ఉండాలని కోరుకున్న అమ్మగారు. అమ్మగారు ఇప్పుడైతే నా వయసు పెరిగిపోయింది అమ్మగారు, పొట్టిదైనా చాలు అమ్మగారు, ప్రార్థన చేయండి అమ్మ. అమ్మగారు నవ్వకుండా ప్రార్థన చేయండి అమ్మగారు.
సరేనయ్యా, ప్రార్థన చేద్దామయ్యా. ప్రార్థన. నువ్వు కూడా గట్టిగా చెయ్య. నాకు తెల్లటి పిల్ల వద్దు ప్రభా అని చెప్పి చెయ్యయ్యా. అలాగే అమ్మగారు. పుట్టమ్మాయిన పర్వాలేదని చెయ్యయ్యా. అలాగే అమ్మగారు. సరే అమ్మగారు. పెళ్ళి అయిపోయింది. ఆహా, మా వైఫ్ ఏం చేస్తుందో. మా వైఫ్ మా అత్తగారింటికి వెళ్ళింది. అబ్బాయి పుడతాడంటావా అమ్మాయి పుట్టిదంటావా? అబ్బాయే పుడతాడు నాకు, అబ్బాయే పుడతాడు నాకు. మా ఆవిడ అత్తగారింటికి వెళ్ళింది. నాకు తొందరలో అబ్బాయి పుడతాడు, నాకు తొందరలో అబ్బాయి పుడతాడు. ఇంకా ఆహా, యేసయ్యా యేసయ్యా నాకు అబ్బాయినివ్వయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అమ్మో, ఫోన్ వచ్చేసింది. మా ఆవిడ చేసిందేమో ఫోను. ఆహా, అమ్మో, పాస్టమ్మ గారా? మా ఆవిడ చేసిందేమో చక్కగా. మా ఆవిడ చేసింది అనుకుంటున్నా. ఏం చేద్దాం, మాట్లాడదాం పాస్టమ్ గారితో. అమ్మగారు వందనాలయ్యా. గుర్తుపట్టావయ్యా? అమ్మగారు ఎందుకు గుర్తుపట్టిన అమ్మగారు? ఎందుకు గుర్తుపడతావయ్యా? కూడికి పెట్టించుకోమంటే పెట్టించుకోవట్లేదు కానీ గుర్తుపడతలేదు అమ్మగారు ఈ ఒక్కసారి అమ్మగారు. ఇప్పుడు మా ఆవిడ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది, కన్నీళ్ళు. అమ్మగారు ప్రార్థన చేయండి, 4-5 రోజుల్లో డెలివరీ అయ్యిద్ది అన్నారు. అబ్బాయి పుట్టంగానే అమ్మగారు చక్కగా మంచి గ్రాండ్గా ప్రార్థన కూడికి పెట్టించుకుందాం అమ్మగారు. అన్నిటికీ కలిపి ఒకే కూడి పెట్టించుకుంటావయ్యా? అమ్మగారు అలాగదు అమ్మగారు. మరి ఆ చదువు గురించి, జాబ్ గురించి, పెళ్లి గురించి, అబ్బాయి పుట్టంగానే అమ్మగారు చక్కగా ప్రార్థన పెట్టుకుందాం అమ్మగారు. ఖచ్చితంగా అమ్మగారు, ఖచ్చితంగా పెట్టుకుందాం ఈసారి. సరేనయ్యా, గ్రాండ్గా. సరే అమ్మగారు, ప్రార్థన చేయండి, ఉంటాను. సరేనయ్యా. అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టలేదు, అమ్మాయి పుట్టింది. అబ్బాయి పుడితే బాగుండేది, అమ్మాయి పుట్టింది. అబ్బాయి పుడితే బాగుండేది, అబ్బాయి పుడితే చక్కగా గబ్బలే ఉండేది. కానీ అమ్మాయి పుట్టింది. అమ్మాయి ఏం చేసిద్ది? అన్నీ ఎత్తుకుపోద్ది. ఆ కొట్లో కొనమనిద్ది, ఈ కొట్లో కొనమనిద్ది, అయ్యి అనిద్ది, ఈ అనిద్ది. నాకు ఆ పొలం కావాలనిద్ది, ఈ స్థలం కావాలనిద్ది, నా ఆస్తులు నాకు ఇయ్యి అనిద్ది. ఇవన్నీ ఎత్తుకుపోద్ది. అబ్బాయి అయితే చక్కగా 4 రోజుల కూర తంత చక్కగా దగ్గరలో ఉంటాడు. హల్లెలూయా. సరే ప్రార్థన చేసుకుందాం, లాభం లేదు. యేసయ్యా, ఈ బలహీనత వచ్చింది ప్రభువా. అయ్యా, ఈ రోగాన్ని స్వస్థపరచయ్యా. అయ్యా, ఈ బలహీనత తీసేయి ప్రభువా. అయ్యా, ఈ యొక్క బాధను తీసేయి ప్రభువా. కానీ ఈ బలహీనత తీసేయి ప్రభువా. అయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా. అయ్యా, ఈ యొక్క బలహీనత తీసేయి ప్రభువా. మంచిగా ప్రభువా భార్యనిచ్చావు ప్రభువా, 2 బిడ్డలని ఇచ్చావు ప్రభువా. ఈ బలహీనతను ప్రభువా నీవే తొలగించయ్యా. అయ్యా, నీ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తున్నాం నాయన. ఆ ప్రార్థన ఆలకించయ్యా. అయ్యా, నేను బలహీనునైపోయాను ప్రభా. యేసయ్యా, నీరసమైపోయానయ్యా, నీవే కాపాడయ్యా. యేసయ్యా, యేసయ్యా. అమ్మా, ఎవరు? నేనేనయ్యా, పాస్టమ్ గారిని. అమ్మగారు ఏంటయ్యా ఎలా ఉన్నావు? అమ్మా, వందనాలమ్మా. వందనాలయ్యా. అమ్మగారు బాగోలేదు అమ్మగారు. ఏంటయ్యా, ఏమైంది? ప్రార్థన చేయండి అమ్మా. అమ్మగారు ఎడంగెలబకండి అమ్మగారు. కరోనా వచ్చింది అమ్మగారు. కరోనా వచ్చిందా? ప్రార్థన దగ్గరికి కూడా రానయ్యో. అమ్మా, మా ఆవిడ రావట్లే, పిల్లలు రావట్లేదు అమ్మా. ప్రార్థన చేయండి అమ్మా. సరే ప్రార్థన చేద్దాం అమ్మగారు. కృతజ్ఞత కూడికి ఎప్పుడు పెట్టించుకుంటావయ్యా? అమ్మా, ఈ రాగం తగ్గిపోగానే ఆ యొక్క అమ్మగారు మాట్లాడలేకపోతున్నాను అమ్మగారు. గుర్తు రావట్లేదు అమ్మగారు. అమ్మగారు మొదటగా అమ్మగారు చదువు గురించి, మా అమ్మగారు దాని గురించి, చదువు గురించి
జాబ్ గురించి, పెళ్ళి గురించి, అబ్బాయి పుట్టిన గురించి, ఈ యొక్క రోగం తగ్గిన దాని గురించి అమ్మగారు, అన్నిటి గురించి అమ్మగారు చక్కగా ప్రార్థన పెట్టుకుందాం అమ్మగారు. ప్రార్థన చేయండి అమ్మా. చలి పడుతుంది, తెచ్చారా? ఆ వీడియోలో ఏది ఉందో ఇక్కడ కూడా చేతప్పుడు తెచ్చారు. ఇప్పుడే కాదురా బాబా, ఆడండిరా, నీకు ఆరాటం ఎక్కువైపోయిందా? ఏసయ్యా, బలహీనతగా ఉంది ప్రభువా, అయ్యో లేకపోతున్నానయ్యా. ఏసయ్యా, సరేనయ్యా, ప్రార్థన చేద్దామయ్యా. చేయండి అమ్మగారు. ఏసయ్యా, చేయండి అమ్మా, చేయండి అమ్మా. ఏసయ్యా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకు స్తోత్రమున తండ్రి. నీ బిడ్డ విషయంలో ప్రభా మంచిగా నా తండ్రి నాయన స్వస్థత కలగా చేయమని ప్రభా అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా సరేనయ్యా, నేను వస్తానయ్యా. ఒంట్లో జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అయ్యా, జాగ్రత్త. సరే అమ్మగారు. ఏసయ్యా, పరిశుద్ధుడా అయ్యా, ఈ రోగాన్ని తగ్గించు ప్రభా. నీరసం వచ్చేసింది అయ్యా, చలిపడుతుంది. ఎవడో కూడా దుప్పటి కప్పండిరా బాబా. అన్నిటికి పాస్టమ్ గారు అడిచి పిల్లలు రండి రా బాబా. కొడుకు రాట్లా, కూతురు రావట్లేదు. ఏసయ్యా, కెమెరా కొంచెం కింద డౌన్ చేయండి రా బాబు, నేను సరిగ్గా కనపడరా. అసలే నల్లగుండా నాయన, చల్లబడుతుందిరా బాబు. తల కిందకి దిండు కూడా ఇచ్చేవాళ్ళు లేరురా బాబు. నా తల కింద దిండు లేకపోతే నిద్ర పట్టదా. ఏసయ్యా, అయ్యా, ఏసయ్యా, అయ్యా, అయ్యా. అయ్యో పాపం, మరణించాడు, పరలోకం వెళ్ళిపోయాడు. జాబ్ వచ్చినప్పుడు కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటానన్నాడు, చదువులో పెట్టుకుంటానన్నాడు, వివాహం అయిన తర్వాత పెట్టుకుంటానన్నాడు, పిల్లలు పుట్టిన తర్వాత పెట్టుకున్నాడు. చివరికి మరణించినాక ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం పెట్టుకోవాల్సి వస్తుంది కృతజ్ఞత కూడిక. సరే, ప్రార్థన చేసుకుందాం. ఈసారైనా కృతజ్ఞత కూడిక మంచిగా జరగటానికి సహాయం చేస్తాడు దేవుడు. చనిపోయాడు పాపం ఆయన, ఆయన గురించి మనమన్నా కృతజ్ఞత కోడిక పెట్టుకుందాం. లెగుతా నాకు యేసు ప్రభువా, నీ యొక్క ప్రేమతో నా తండ్రి నాయన నీ బిడ్డను పరలోకానికి చేర్చుకుని ఉన్నావు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ బిడ్డ కృతజ్ఞత కూడిక పెట్టుకోపోయినా కూడా నా ప్రభువా నీ యొక్క సన్నిధికి చేర్చుకున్నావు దేవా, నీకు స్తోత్రములు. జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అమ్మగారు, అమ్మగారు, పరిగెత్తి అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. అయ్యా, నువ్వు మరణించావు కయ్యా. అమ్మా, నేను మరణించాను కానీ ఆ యొక్క చదువు గురించి, జాబ్ గురించి, పెళ్లి గురించి, పిల్లాడి గురించి ఈ కార్యక్రమం కలిపి అమ్మగారు ఈసారి చక్కగా మంచిగా బాగా గ్రాండ్గా చేసుకుందాం అమ్మగారు. ఉంటాను అమ్మగారు. ఈ స్కిట్ అయిపోయింది, ఇక ఈ స్కిట్ ఇంతటితో ముగించబడింది.